హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. కూటమి ప్రభుత్వం వచ్చి సరిగ్గా 150 రోజులు అవుతుంది. వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని గద్దెదించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 150 రోజుల సమయంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టింది, ఎంత అభివృద్ధి చేసింది అనే లెక్కలు మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కూడా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మనం ఎంత దగ్గరయ్యాం, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలకు మనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చాం, ఎన్ని అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి, అదేవిధంగా మనం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు జనాల్లోకి ఎలా తీసుకెళ్తున్నాం అనేది నిన్న మంత్రివర్గ సమావేశంలో చర్చించడం జరిగింది. ముఖ్యంగా మంత్రులకు ముఖ్యమంత్రి గారు చాలా కీలకమైన సూచనలు చేశారు. 150 రోజులు అయిపోయింది అంటే ఒక హనీమూన్ పీరియడ్ అయిపోయింది మంత్రులకు. ఇకనైనా మీ శాఖల పట్ల మీరు అవగాహన తెచ్చుకున్నారా లేదా, ఈ శాఖలకు సంబంధించినటువంటి అధికారులు చెప్పే మాటలను తొందరగా గుడ్డిగా నమ్మకుండా దాని వెనకాల ఏముంది ఏంటి పూర్తిగా అవగాహన చేసుకొని మీరు మాట్లాడండి, జనాలకు చెప్పండి. అంతేగాని గుడ్డిగా మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే అది జనాల్లోకి రాంగ్గా వెళ్తుంది. మొన్ననే 2 మంత్రులు చేసిన కామెంట్, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఇప్పుడు దానివల్ల మనకు నష్టం చేకూరింది. అందుకే మంత్రులు చాలా జాగ్రత్తగా అధికారులు చెప్పే మాటను గుడ్డిగా వినకుండా దాని వెనకాల లోటుపాట్లను సమీక్షించుకొని మీరు స్టేట్మెంట్లు ఇవ్వండి అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం. ముఖ్యంగా కొందరు మంత్రులు ఇంకా మొద్దు నిద్రలోనే ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ వాళ్ళ శాఖల పట్ల అవగాహన తెచ్చుకోకపోవడం పక్కన పెడితే యాక్టివ్గా పనిచేయట్లేదు. అలాంటి వాళ్ళని పీకి పారేస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిన్న మంత్రివర్గ సమావేశంలో చాలా సీరియస్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీరును చూసి జనాలకు విసుగొచ్చి అఖండమైన విజయాన్ని అందించారు. మరి ఇంత గొప్ప విజయాన్ని ఇచ్చినటువంటి ప్రజలకు మనం మంచి చేయాలి, వాళ్ళను అభివృద్ధిలోకి తీసుకురావాలి. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకురావడానికి మనం మనసా వాచా కర్మేణ పనిచేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చాలా నిన్న సీరియస్గా చెప్పడమే కాకుండా క్లాస్ బీకాడని చెప్పుకోవచ్చు.